శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మత్స్యావతారము. ఈశాను కథ అనేది భాగవతంలో 10 లక్షణాల్లో ఒకటి. భక్తుల సంరక్షణార్థం భగవంతుడు అనేకమైన అవతారాలను పొంది అనేకమైన అద్భుత లీలలను చూపిన కథలే ఈశాను కథ అని తెలియచేపడతాయి. అనంతంగా సాగే జగన్నాటకంలో అసంఖ్యాక జీవులు తమ పాత్రలను పోషిస్తుంటారు. నానా యోనులలో జన్మించడం, పూర్వకర్మానుసారంగా బంధాలను ఏర్పాటు చేసుకుని సుఖదుఖాలను అనుభవించడం, కొత్త కర్మఫలాన్ని తయారు చేసుకోవటం, తిరిగి దేహాన్ని విడిచిపెట్టి వేరే యోనిలో ప్రవేశించడమే జీవుడు నిరంతరం చేస్తుంటాడు. తన లీలల ద్వారా భగవంతుడు అద్భుతమైన కార్యాలను చేసి సత్వగుణయుతులను తన వైపుకు ఆకర్షిస్తాడు. ఒక వ్యక్తి ఏదైనా అసాధారణ కార్యాన్ని చేస్తే ఆ వ్యక్తి దాని గురించి పదే పదే చెప్పుకుంటాడు. జనులు కూడా దానిని గురించి పదే పదే శ్లాఘిస్తారు. కానీ భగవంతుడు చేసే అసాధారణ కార్యం ముందు జీవుని కార్యం సూర్యుని ముందు దివిటీలాగా ఉంటుంది. అటువంటప్పుడు భగవల్లీలలను మనం ఎన్నిసార్లు కీర్తించినా సరిపోదు. అటువంటి భగవల్లీలల పట్ల ఆకర్షితుడైన వ్యక్తి వాటిని ఉదయసంచల్లో కీర్తిస్తూ వింటూ భౌతిక జగత్తులోని క్లేశాల నుంచి బయటపడతాడు. అంతేకాదు, నెమ్మదిగా అతడు విషయవాంఛారహితుడే భగవత్సేనా పరాయణుడవుతాడు. సృష్టించబడింది నశించిపోతుంది అనేది అక్షర సత్యం. ఈ జగత్తు సృష్టించబడింది కాబట్టి ఏదో ఒకనాటికి నశించిపోతుంది. కానీ ఆ కార్యం జరిగేలోపు జీవులు ఈశాను కథల పట్ల ఆకర్షితులై ముక్తి పదాన్ని అలంకరించాలి. ఈ ముక్తి అనేది స్థూల సూక్ష్మ దేహాల నుండి అన్ని రకాలైన ఉపాధుల నుండి కావడం అనేది అత్యంత ముఖ్యాంశం. ఎప్పుడైతే సాధకుడు ముక్తి పదాన్ని చేరుకుంటాడో అప్పుడు నిజమైన భగవదాశ్రయాన్ని పొందుతాడు. అతని చరమ గమ్యస్థానం భగవద్ధామమే అవుతుంది. జీవుని ముక్తికి దోహదమయ్యే ఈశాను కథల్లో ఒక అద్భుతమైన కథయే మత్స్యావతారం. ఇది 8వ స్కందంలో వస్తుంది. భగవద్ అవతారానికి ముఖ్య ఉద్దేశం భగవద్గీతలో చెప్పబడింది. సాధువులను రక్షించడం, దుర్మార్గులు నశింపచేయటమే అవతార కార్యం. అవతార సమయాలలో భగవంతుడు ఒక్కొక్కసారి జుగుప్సవితమైన రూపాలను కూడా ధరిస్తున్నట్టు మనకు కనపడుతుంది. కృష్ణ కథా శ్రవణం చేస్తున్న పరీక్షిత్తుకు ఈ విషయంలో సందేహం వచ్చి శుకుని ఈ విధంగా అడిగాడు. ప్రభు, భగవంతుని అవతారాల్లో మత్స్యావతారం మొదటిది కదా. జుగుప్సాతుడైనట్టి ఆ రూపాన్ని భగవంతుడు ఎందుకు ధరించాడు? నిజంగా ఆ రూపము నిందనీయము, బాధాపూర్ణము అయినట్టుది. ఆ రూపాన్ని ధరించడంలో ప్రయోజనం ఏంటో నాకు చెప్పండి. భగవంతుడు ఏ రూపాన్ని ధరించినా అది దివ్యమై అలరారుతుంది. భగవంతుడు స్వీకరించే మత్స్య రూపము, సూకరి రూపము సామాన్యమైన మత్స్య సూకరాలు కావు. భగవంతుడు ఎప్పుడూ ప్రకృతి నియమాలకు ప్రభావితుడు కాడు. వాయువు దుర్గంధాన్ని మోసుకొనిచ్చిన మురికి ప్రదేశాల్లో తనకి ఎటువంటి సంబంధం ఉండదు. అదేవిధంగా సమస్త సద్గుణుడు, సర్వశుభకరుడు అయిన భగవానుడు సామాన్య జీవునిలాగే భౌతిక గుణాలచే ప్రభావితుడు కాడు. ఈ విషయం తెలియకపోతేనే దేవదేవుని పట్ల అగౌరవం చూపే అవకాశం ఉంటుంది. మూఢులు అదేవిధంగా చేస్తారు. ఒక కల్పాంతంలో అంటే బ్రహ్మదేవునికి ఒక పగలు పూర్తయినప్పుడు రాత్రి వేళ బ్రహ్మ నిద్రించాడు. అప్పుడు ప్రళయం సంభవించింది. ముల్లోకాలు సముద్ర జలాలు మునిగిపోయాయి. ఆ సమయంలో బ్రహ్మ ముఖ నుండి వేదాలు బయటకు వచ్చాయి. వాటిని హయగ్రీవుడనే రాక్షసుడు అపహరించాడు. అప్పుడు వేదాలను రక్షించడానికే భగవంతుడు మత్స్యమూర్తియే అవతరించి హయగ్రీవుని వధించాడు. అయితే ఇదే మత్స్యరూపాన్ని ఆ దేవదేవుడు తిరిగి చాక్షుష మన్వంతరంలో రెండోసారి స్వీకరించాడు. అంటే వరాహ అవతారాలు 2 ఉన్నట్లుగానే మత్స్యావతారాలు కూడా 2 ఉన్నాయి. వేదాలను రక్షించడానికి తొలి మత్స్యావతారం రాగా భక్తుడైన సత్యవ్రతుని అనుగ్రహించడానికి 2వ మత్స్యావతారం అవతరించింది. ఆ సత్యవ్రతుడే ప్రస్తుత కల్పంలోని విశ్వస్వాయుని తనయుడైన శ్రాద్ధదేవునిగా తెలియబడ్డాడు. భగవత్ అనుగ్రహించి అతనికి మనువు స్థానం లభించింది. సత్యవ్రతుడు ఒకసారి కృతమాల నదిలో జలతర్పణం చేస్తున్నప్పుడు హఠాత్తుగా ఒక చిన్న చేపపిల్ల అతని దోసిల్లో నీళ్లలో కనిపించింది.
అది గమనించిన సత్యవ్రతుడు దాని నీటిలోకి విడిచాడు. సత్యవ్రతుడు ద్రవిడరాజు. నీళ్లలో పడిన చేప ఆర్తితో పలుకుతూ, రాజా, దీనరక్షక, చిన్న చేపనైనా నన్ను మింగే పెద్ద పెద్ద చేపలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. నన్నెందుకు ఈ నీళ్లలో పడేశావు? నాకు భయం వేస్తోంది అని అన్నది. అనంతశక్తి సంపన్నుడైన జగన్నాథుడు కేవలం లీలార్థమే మత్స్య రూపంలో సత్యవ్రతుని రక్షణ వేడుకున్నాడని మత్స్యపురాణంలో కూడా చెప్పబడింది. ఆ సమయంలో సత్యవ్రతునికి ఆ చేప భగవంతుడని తెలియదు. అయినా తన ఆనందం కొరకు అతను దానికి రక్షణను కల్పించాలని భావించాడు. భగవత్ సేవను తెలియక చేసిన దివ్యమైన ఫలితమే కలుగుతుంది. సత్యవ్రతుడు దాన్ని ఒక జలపాత్రలో ఉంచి తన మందిరానికి తీసుకొచ్చాడు. అయితే ఆశ్చర్యంగా ఆ చిన్న చేప రాత్రికి రాత్రే ఆ జల కలశంలో కదలలేనంతగా పెద్దదిగా అయింది. అంతేకాదు, రాజుతో తన గోడు చెప్పుకుంది. రాజా, ఈ ఇరుకు జలపాత్రలో వసించడం కష్టంగా ఉంది కనుక నేను సుఖంగా తిరగగలిగే వేరొక ఉత్తమమైన జలాశయాన్ని వెతకవలసింది. చేపపిల్ల మాటను వినిన సత్యవ్రతుడు దాన్ని ఒక పెద్ద జలకుప్పలు వేశాడు. కానీ అది క్షణకాలంలోనే 3 మురలు పెరిగిపోయింది. మళ్ళీ తన గూడు చెప్పుకుంది. రాజా, ఈ జలాశయం కూడా నాకు హాయిగా లేదు. నేను నిన్ను ఆశ్రయించిన ప్రాణిని కదా, కాబట్టి ఏదో మరొక విస్తారమైన జలాశయంలో నన్ను చేర్చు అంది. అప్పుడు సత్యవ్రతుడు దాన్ని జలకుప్ప నుంచి తీసి ఒక సరోవరంలో ఉంచాడు. కానీ అది వెంటనే సరోవరంలో కూడా పట్టనంతగా పెద్దదిగా అయింది. అప్పుడు అది రాజుతో, రాజా, ఇంత పెద్ద జలచరాన్నైనా నాకు ఈ సరోవరం సరిపోవడం లేదు కనుక ఏదో ఒక ఉపాయాన్ని వెతుకు. దీనికన్నను పెద్ద జలాశయంలో నన్ను చేర్చడం ఉత్తమం అవుతుంది అని అన్నది. రాజు సరేనన్నాడు. చేపను తీసుకుని వెళ్ళి సువిశాలమైన జలాశయంలో చేర్చాడు. అయినా అది కూడా చాలలేదు. అప్పుడు ఆ రాజు మహామీనాన్ని సముద్రానికి చేర్చాడు. సత్యవ్రతుడు దాన్ని మహాసాగరంలో పడవేస్తున్నప్పుడు ఆ మీనం మాట్లాడుతూ, వీరుడా, ఈ సాగరంలోని ఘోరమైన మకరములు నన్ను తినివేస్తాయి. నీవు నన్నిక్కడ విడవడం తగదు సుమా అన్నది. అప్పటికే సత్యవ్రతునికి అంతా అర్థమైంది. నేరుగా అతడు చేతులు జోడించి నమస్కరించాడు. వినమ్రంగా మాట్లాడుతూ, స్వామి, నీవెవ్వరవు? నీ వ్యవహారము నాకు మోహాన్ని కలిగిస్తుంది. సముద్ర జలాలని ఆక్రమిస్తూ నీ ఒక్క రోజులోనే 100 యోజనాలు విస్తరించావు. ఇటువంటి జలచరాన్ని నేనెన్నడూ చూడలేదు. దేవా, నిజంగా నీవు నారాయణుడివే, శ్రీహరివే. జీవుల పట్ల కరుణను చూపించడానికి నీవు మత్స్యావతారంలో అవతరించావు. పురుషశ్రేష్ఠ, మా వంటి శరణాగతులకు నీవే పరమగతివి, ఏకైక నాయకుడువు. అటువంటి నీకు వందనములు. ఏ ప్రయోజనం కొరకు నీవిప్పుడు ఈ మత్స్య రూపాన్ని ధరించావో చెప్పవలసింది. దేవా, అరవిందాక్ష, దేహాత్మబుద్ధి కలిగిన దేవతల అర్చనం అన్ని విధాల నిష్ఫలమే. కానీ ఎల్లరికీ పరమమిత్రుడైన నీ పాదపద్మ సేవ ఏనాడునూ వ్యర్థం కాదు అని అన్నాడు. భక్తుడైన సత్యవ్రతుని మాటలకు సమాధానంగా మత్స్యమూర్తి ఈ విధంగా పలికాడు. రాజా, శత్రుభయంకర, నేటికి 7వ రోజు ముల్లోకాలు ప్రణయ జలాల్లో మునిగిపోనున్నాయి. అప్పుడు నేనొక నావను నీ చెంతకు పంపిస్తాను. సమస్త ఔషధులను, బీజములను, సప్తర్షులను అందులో నిలిపి నీవు కూడా అందులో నిలిచి ప్రళయ సముద్రంలో విహరించు. గాఢాంధకారం ఆవరించి ఉండే ఆ సమయంలో ఋషి తేజమే వెలుగును ప్రసాదిస్తుంది. ప్రబలమైన వాయువులచే నావ ఊగిపోకుండా దానికి వాసుకి సర్పంచే నా శృంగానికి కట్టివెయ్యి. నేను నీ సమీపంలోనే ఉంటాను. నీవు ఋషులు ఉన్నట్టే ఆ నావను బ్రహ్మదేవుని రాత్రి సమయమంతయు నేను లాగుతూ ప్రణయ జలాలలో విహరిస్తాను. నా అనుగ్రహం వలన నా మహిమ నీకు స్పష్టంగా తెలుస్తుంది. భగవంతుడు తెలిపినట్టు ఈ ప్రళయము నిజానికి బ్రహ్మదేవునికి రాత్రి సమయంలో కాక పగటి సమయంలోనే జరిగిందని ఠాకూర్లు వ్యాఖ్యానించారు. అది చాక్షుష మన్వంతరం. బ్రహ్మదేవునికి పగటి సమయంలో 14 మనువులు ఉంటారు. వారిలో చాక్షుష మనువు ఒకడు.
అది పగటి సమయమైనా భగవంతుని వర్మసంకల్పం వల్ల బ్రహ్మకు కునికిపాటు కలిగింది. ఆ కొద్ది సమయమే బ్రహ్మదేవునికి రాత్రిగా పరిగణించబడింది. అగస్త్యముని స్వయంభూ మనువును శపించిన కారణంగా ఆ మన్వంతరంలో ప్రళయం సంభవించింది. ఈ విషయం మత్స్యపురాణంలో చెప్పబడింది. అదే రీతిగా భగవంతుని పరమసంకల్పం వలన చాక్షుక మన్వంతరంలో ఈ ప్రళయం సంభవించింది. ఈ విషయము విష్ణుధర్మోత్తర పురాణంలో మార్కండేయ ఋషిచే చెప్పబడింది. ప్రతి మన్వంతరానికి ప్రళయం సంభవించిన అవసరం ఏమీ లేదు. అయినా చాక్షుక మన్వంతరం చివరిలో భగవానుడు సత్యవ్రతునికి ప్రళయ ప్రభావాన్ని చూపకోరాడు. మహామీనము సత్యవ్రతునికి ఆ విధంగా ఉపదేశించి వెంటనే అంతర్హితమైంది. తర్వాత సత్యవ్రతుడు భగవంతుడు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకుని కాలం కొరకు వేచున్నాడు. ఆ రాజు ధర్మాచరం మీద ఈశాన్యముఖుడే కూర్చొని మత్స్యరూప భగవంతుని ధ్యానించడం మొదలుపెట్టాడు. సమయం రాగానే మహామేఘాలు వర్షాన్ని కురిపించాయి. సముద్రం ఉప్పొంగింది. అప్పుడు భూతలంతో పాటు సమస్త లోకాలు నీళ్లలో మునిగిపోయాయి. సత్యవ్రతుడు మాత్రం భగవంతుడినే స్మరిస్తున్నాడు. భగవదాదేశమే అతని స్మృతిలో కదులుతోంది. అంతలోనే ఒక నావ అతని చెంతకొచ్చింది. ఔషధులు ఋషులతో పాటు అతడు నావనెక్కాడు. రాజును చూసి ఋషులు ప్రసన్నులయ్యారు. భగవంతుని స్మరింపమని, అతడే తమందరికీ శుభాన్ని చేకూరుస్తాడని ఋషులు సత్యవ్రతునికి బోధించారు. ఆ రీతిగా అతడు స్మరించగానే సువర్ణమయమైన మహామీనము ప్రళయ సముద్రంలో దర్శనమిచ్చింది. ఆదేశానుసారం సత్యవ్రతుడు ఆ మహామీన శృంగానికి నావకు వాసుకిని తాడుగా కట్టివేశాడు. దానితో నావ సురక్షితమైంది. రాజు సంతుష్టుడయ్యాడు. ఇక అతడు మత్స్యమూర్తిని స్తుతించడం మొదలుపెట్టాడు. భవబంధం నుంచి బయటపడగోరేవాడు భగవత్ సేవను చేపట్టి అజ్ఞాన మాలిన్యాన్ని తొలగించుకోవాలి. అప్పుడు అగ్నితప్తమైన బంగారంలాగా లేదా రాగి మాలిన్యాన్ని విడిచినట్టుగా అతడు నిజస్వరూపాన్ని పొందుతాడు. నీవు గురువులకే గురువుడవు కనుక నీవే మాకు గురువు అవుగాక. దేవతలు, నామమాత్ర గురువులు, ఇతర జనులు వ్యష్టిగా కానీ సమిష్టిగా కానీ నీ కరుణలో 10,000 వంతు కరుణనైనా చూపలేరు. అందుకే నేను నీ పాదపద్మాశ్రయాన్ని కోరుకుంటున్నాను. చూపు లేనట్టి గుడ్డివాడు మరొక అంధుని మార్గదర్శకునిగా చేసుకున్నట్టు జీవిత లక్ష్యాన్ని తెలియని జనులు అజ్ఞానినే గురువుగా స్వీకరిస్తారు. కానీ నేను ఆత్మానుభూతిలో అనురక్తుడను. అందుకే నిన్ను గురువుగా స్వీకరించాను. నీవు సర్వత్రా దర్శించగలవు. సూర్యుని వలె నీవు సర్వజ్ఞుడువు. సత్యవ్రతుడు పరమ భాగ్యవంతుడు కాబట్టి నేరుగా భగవంతుడే గురువుగా పొందగలిగాడు. అర్జునుడికి కూడా అటువంటి భాగ్యమే కలిగింది. అటువంటి అవకాశం అందరికీ దొరకదు. కానీ అసలైన భగవత్ప్రతినిధి భగవంతునితో సమానమే అయి ఉంటాడు. భగవంతుడు పలికింది తప్ప అన్యమైనది పలకపోవటమే భగవత్ప్రతినిధికి గుర్తు. దేవతలు, పలువురు గురువులు ఎన్నో కొన్ని వరాలు ఇచ్చినా అవి తాత్కాలికమై ఉంటాయి. వాటి విలువ శూన్యమై ఉంటుంది. కానీ భగవంతునికి వరములు భిన్నంగా ఉంటాయి. భగవంతుని వరం చే భక్తుడు భగవద్ధామాన్నే చేరుకుంటాడు. అందుకే ఇతరుల వరాలు భగవత్ కరుణలో 10,000వ వంతైనా సరిపోలవు. కాబట్టి కపట గురువుల వెంట పరుగుపెట్టేందుకు బదులు జగద్గురుడైన శ్రీకృష్ణుని వరాన్ని పొందడానికి వివుళ్ళురాలి. సత్యవ్రతుడు తాను చేసే స్తుతిని ఇంకనూ కొనసాగించాడు. నామమాత్ర గురువులు తమ శిష్యులకు కామార్థాలనే ఉపదేశిస్తారు. దానికే మూర్ఖ శిష్యులు తమోమయ స్థితిలోనే ఉండిపోతారు. కానీ నీవు శాశ్వతమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తావు. అటువంటి జ్ఞానాన్ని పొందేవాడు శీఘ్రమే నిజపదంలో నిలుస్తాడు. దేవా, నీవే పరమ శ్రేయోభిలాషివి, పరమమిత్రుడవు, పరమ నియామకుడవు, పరమాత్ముడవు, పరమ గురుడవు, పరమ జ్ఞానదాతవు, సమస్త కోరికల్ని తీర్చేవాడవు. నీవు హృదయంలో ఉన్న కామవాంఛాపూర్ణుడే మూర్ఖుడు నిన్ను తెలుసుకోలేడు. సకల దేవతారాజ్యుడైన నిన్ను నేను ఆత్మానుభూతి కొరకు శరణు వేడుతున్నాను. నీ ఉపదేశించే నా హృదయ గ్రంథిని త్రెంచివేయి. నాకు జీవిత గమ్యాన్ని ఎరుకపరచవలసింది.
సత్యవ్రతుని విన్నపాలను విన్న మత్స్యమూర్తి ప్రళయ జలాల్లో విహరిస్తూ అతనికి పరతత్వ బోధ గావించాడు. సాంఖ్యయోగ విజ్ఞానాన్ని పురాణ సంహితలతో పాటు భగవంతుడు అతనికి వివరించాడు. నౌక ప్రళయ జలాల్లో ఉంది, అంతా మహాభీకరంగా గోచరిస్తోంది. అయినా సత్యవ్రతుడు ఋషి సాంగత్యంలో నేరుగా భగవంతుని ద్వారా దివ్యోపదేశాన్ని వింటూ చింతను విడిచాడు. సత్యవ్రతుని సాంగత్యం వలన ఋషులకు కూడా భగవత్ సందేశం వినే అవకాశం కలిగింది. వారంతా పరతత్వం గురించి సంశయరహితులయ్యారు. నిజమైన గురువెవరో తెలుసుకోవడం కష్టమని జనులు ఒక్కొక్కప్పుడు వాదిస్తారు, కానీ అది కేవలం వాదమే కానీ సత్యం కాదు. భగవంతుని నుండియే ఆరంభమైనట్టి పరంపరలోని గురువును ఆశ్రయించడం శ్రద్ధావంతుడైన వ్యక్తికి అత్యంత సులభం. హృదయం కామపీడితమై ఉన్నప్పుడు, భోగలాలసమై ఉన్నప్పుడు మనిషి భగవత్ సేవా విముఖుడవుతాడు. నిజానికి శ్రద్ధావంతుడైన సాధకునికి భగవంతుని ఉపదేశం కావించడానికి అంతర్బాహ్యాలలో సర్వదా సన్నద్ధుడే ఉంటాడు. కేవలం తన మూర్ఖత్వం వలననే జీవుడు భగవత్ సందేశాన్ని పొందలేకపోతున్నాడు. ఈ విధంగా మత్స్యమూర్తి ద్వారా వేదజ్ఞాన సంపన్నుడైన సత్యవ్రతుడు తరువాత సూర్యదేవుని తనయుడైన వైవస్వత మన్వంతుగా జన్మించాడు. ప్రస్తుతం మన్వంతర కాలానికి అతడే అధిష్టాత. ఈ రకంగా విష్ణు భగవాన్ అనుగ్రహించే సత్యవ్రతుడు జ్ఞానమును వడిసినవాడై ధన్యుడయ్యాడు. సత్యవ్రతుని గురించి, ఈ మత్స్యావతారం గురించి వినేవాడు పాప విముక్తుడవుతాడు. ఈ మత్స్యావతార సత్యవ్రతుల చరిత్రను కీర్తించేవాడు సర్వ సంకల్పాలు సిద్ధించినవాడు కాగలుగుతాడు. అటువంటి పుణ్యాత్ముడు నిస్సందేహంగా భగవద్ధామానికి వెళ్తాడు. ఈ విషయమే భాగవతంలో సయాతి పరమాగతి అని చెప్పబడింది. అందుకే శుకుడు చివరికి మత్స్యమూర్తికి నమస్కరిస్తూ ఈ విధంగా ప్రార్థించాడు. మాయా మీనస్వరూపుడు, నిద్ర నుంచి మేలుకొనిన బ్రహ్మకు వేదాలను అందజేసినవాడు, సత్యవ్రతునకు ఋషులకు వేద జ్ఞానసారమును వివరించినవాడు అయిన దేవదేవునికి నమస్కరిస్తున్నాను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ.